నాకు పండగలంటే ముందుగా గుర్తొచ్చేది పులిహోర. అది చింతపండు పులిహోర అంటే అబ్బబ్బబ్బా! సూపర్ అబ్బా! పులిహోర అంటేనే ఆ పులుపు, కారం, తాలింపు, కమ్మని కలయిక. ఈ చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ పులిహోర కోసం రైస్ వచ్చేసి కొంచెం పొడి పొడిగానే ఉండాలండి. ఈ రైస్ ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారబెట్టి దీంట్లోకి కొంచెం నూనె కలిపి పక్కన పెట్టుకోండి. అలా అయితేనే పొడి పొడిగా ఉంటుంది. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు ఈ 3 వేసేసి ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 3-4 వరకు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను రైస్ ఒక్కసారి వండిన దాంతో 2 ప్రిపేర్ చేశానండి ప్రసాదాలు. అంటే ఒకటి వచ్చేసి దద్దోజనం చేశాను, అది ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఈరోజే. అలాగే పులిహోర వచ్చేసి చింతపండు పులిహోర. ఈ రెండింటిని కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అలా రైస్ ఉడికించి పెట్టుకుంటే మనకు తొందరగా కంప్లీట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎండుమిర్చి వేసాను, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మనం చింతపండు ముందుగానే గుజ్జు తీసి పెట్టుకోవాలి చిక్కగా. ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది నానబెట్టి చిక్కటి గుజ్జు తీసుకొని దాన్ని వేసి ఉడికించుకోండి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మొత్తం చూడండి ఇక్కడ ఆయిల్ తేలి ఇలా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చింతపండు పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో రవ్వ కేసరి, దద్దోజనం, నిమ్మకాయ పులిహోర, పరమన్నం ఇవన్నీ ఆల్రెడీ శ్రావణ మాసం కోసం వీడియోస్ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త ప్రసాదాలు మొత్తం ప్రిపేర్ చేసి తక్కువ టైంలో ప్రిపేర్ చేసేటివి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. రోజు చూడండి. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.